ఏ గాయ్స్ వాటరే లేవు అసలుకు. మా వాళ్ళందరూ వాటర్ ఎక్స్పెక్ట్ చేసి మరీ వచ్చారు వాటర్ ఉంటాయని చెప్పి. సో గాయ్స్ ఫైనల్గా మేము సమ్మక్క సారక్క అయితే రీచ్ అయినాము. టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఇది మా బస్సు. రూమ్స్ కోసం సర్చింగ్. జనాలు అయితే నాకు తెలిసి ఎవరు లేనట్టున్నారు. ఎక్కువేం కనిపిస్తలేరు. అక్కడ ఎక్కడ పార్కింగ్స్ కూడా ఎక్కువేం లేవు. పొద్దునే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు అనేది. A few moments later. మాకైతే ప్రస్తుతానికి ఇక్కడ లోపలికి 2 షటర్లు దొరికినాయి. ఇవే ఆ షటర్లు, 1000 రూపీస్ ఈచ్. ఓ 10 షటర్లు అయితే ఉన్నట్టున్నాయి ఈ బిల్డింగ్ లో. The next day. గుడ్ మార్నింగ్ నిరాంజ్. టైం ఎంత అయింది? 6:30 7? ఈషా వెళ్ళి వేసిండు. మా మేక వచ్చేసింది. సో గుడ్ మార్నింగ్ జాను. గుడ్ మార్నింగ్. ఏ అక్క, ఇక మా గ్యాంగ్ అంతా జంపన్న వాగులో స్నానం చేయడానికి స్టార్ట్ చేసింది. ఇగో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జంపన్న వాగుకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్నానం మాత్రం చేయాలంట ఫ్రెండ్స్. చిన్న పాప ఈషా. ఈషా బాయ్. ఈషా బాయ్. పప్పా ఏ పప్పా. విలేజ్ వెదర్ నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం ప్రశాంతంగా ఉంది మంచిగా. కొంచెం ఫాగ్ ఉంది అక్కడైతే. ఇక్కడ నిల్చొని ఇట్లా అంటే ఫోటో. ఏంటది కూడా చెత్త ఉందా మొత్తం అంతా. మేదాన్స్ కోడేదిరా. చలో బాగా చల్లింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి. నా ముక్కు మొత్తం ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది మొత్తం. స్వెటర్స్ అన్ని వేసుకొని రండి ఫ్రెండ్స్. అందరికీ సమ్మక్క సారక్క నుంచి గుడ్ మార్నింగ్. బ్యూటిఫుల్ మార్నింగ్. ఫైనల్లీ జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చినాం మేము. కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి. అంటే కుదిరితే స్నానం కూడా చేయొచ్చు, కాకపోతే వాటర్ చల్లగానే ఉన్నాయి. ఫస్ట్ వాటర్ లెవెల్ ఎంతో చూడాలి. క్రౌడ్ బాగానే ఉన్నారు ఇక్కడ. వాటర్ కనిపించట్లేదు. ఓ ఏ గాయ్స్ వాటరే లేవు అసలుకు. మా వాళ్ళందరూ వాటర్ ఎక్స్పెక్ట్ చేసి మరీ వచ్చారు వాటర్ ఉంటాయని చెప్పి. ఎంటీ. సో మనకు జాతర టైంలోనే వీళ్ళు వాటర్ రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు వస్తాయి. ఇప్పుడైతే వాటర్ అయితే ఏం లేవు. యా అక్కడ పైప్ పెట్టుకొని వస్తున్నారు కదా, అక్కడనే చేయాల్సి వస్తుంది. లేదు అంటే లైట్ తీసుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోవడమే. ఇంకా ఏమంటారు చేస్తారా ఇక్కడ? పాంబాయిలంట. ఇదే మన సో ప్లాన్ అంతా బిస్కెట్ చేసారు. జంపన్న వాగులో వాటర్ ఏం లేవు అందరూ. ప్రస్తుతానికి ఇక మనకు వర్షాకాలం లేదు కాబట్టి వాటర్ లేవు అంతే. తాటి చెట్లు బాగున్నాయి రైడా, కానీ కళ్ళు ఉంటే బాగుండు. ఎందుకురా? ఏమో నాకు దానికి ఏం పవర్స్ అనిపిస్తలేవు. అవును పెద్దగా ఏం లేవు ఇక్కడ, కానీ ఉంటే బాగుంటాయి. మంచిగా ఫ్రెష్గా తీపించుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ పండుగ.
అదో పెద్ద వాళ్ళు వస్తున్నాయి బాడీలో పట్టుకొని ఎడిగిపోతారా నాగార్జున చెట్టు కింద కాలేకపోతే చెట్టు ప్రశాంతంగా ఉందిరా చాలా కదా రోజు ల్యాప్టాప్ ముందు కూర్చొని టపా 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 అసలు మైండ్ లో ఏం రన్ అవ్వట్లేదు తెలుసా. ఎవ్రీవన్ ఆర్ రెడీ. ఇక్కడ వంటల కార్యక్రమం షురు అయింది. వంటలు అయితేనే ఉన్నాయి. తీయాలా? 2 hours later. ఫైనల్ గా 1:30 అయింది. అటు చేసిరు. సో గాయ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పిన్ని వాళ్ళు సమ్మక్క సారలమ్మకి బియ్యం పోస్తున్నారు అనమాట. సో అందుకోసం అని చెప్పి బియ్యం మా చెల్లి వాళ్ళు ఇద్దరు ఎత్తుకున్నారు. సో ఇంకా డైరెక్ట్ మనం దర్శనంకి వెళ్ళడమే. వీడియో కవర్ చేసిన జై బోలో సమ్మక్క సారక్కకి. పదండి ఇంకా. మేము నైట్ వచ్చినప్పుడు అసలు క్రౌడే లేకుండే, ఇంత పబ్లిక్ అయిపోయింది. ఈరోజు హాలిడే కూడా, రిపబ్లిక్ డే కదా, చాలా మంది వచ్చేసారు జనాలు అయితే. ఇక్కడ స్పెషల్ మనకు సమ్మక్క సారక్కకి బెల్లము నైవేద్యంగా ఎక్కిస్తారు. సో ఇక్కడ నాకు చెప్పాను కదా బెల్లం అని చెప్పి, అది అమ్మవారికి బంగారం లాగా ఎక్కిస్తారు అన్నమాట ఇక్కడ. సో ఇదే మనకు టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ఉన్న మేక అప్పటి నుంచి జానుకు రెస్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏమో రెడీ తెలుసా? అది మేక ఏమైనా తెలుసారా నీకు? సమ్మక్క అయిపోయిన తర్వాత సారక్క గది దగ్గరికి వెళ్తాం. ఇక్కడ సారక్క అమ్మవారి గది అన్నమాట. పప్పి ఇప్పుడు రౌండ్ వేద్దాం రా. ఫస్ట్ ఉంది ఉంది. సో ఇక్కడ మనము సారక్క దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గోవిందరాజు స్వామి దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మనము సో మళ్ళీ అదే రూట్లో మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు ఎగ్జిట్కి. అక్కడ ఆ రూట్ నుంచి వెళ్ళిపోవచ్చు రిటర్న్. సో మా దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. గొప్పగా ఆడుతున్నాడు. ఓ ఇచ్చట 10 నిమిషాల్లో బొమ్మలు స్కెచ్. మేదాన్ షేడ్ది 10 నిమిషాల్లో మేదాన్ షేడ్ చేతిలో పెట్టారు. స్కెచ్ ఇస్ గెటింగ్ రెడీ. మేదాన్ షేడ్ స్కెచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా లాస్ట్లో. సో ఇది ఇప్పుడు అమ్మవారి ప్రసాదం. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఎక్కించామో బెల్లం అంటే బంగారం అంటారు కదా, సో అదే ప్రసాదంగా మనకి ఇస్తారు. జై శ్రీ సమ్మక్క సారక్క తల్లికి జై. అందరు బిజీ ఉన్నారు. మా చిన్ని పప్ప గాడేమో బెల్లం దొంగ. అరే చిన్ని తల్లి
మెల్లిగా బెల్లం తీసుకొని తినేస్తుంది కొంచెం కొంచెం. ఎంతవరకు వచ్చింది మన డ్రాయింగ్? అయిపోయిందా? మైదాన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడా? వావ్, వావ్, నైస్. ది ఆర్టిస్ట్. దానికి 300 రూపీస్ ఛార్జ్ అనమాట. కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్త్ ఇట్. అండ్ ఇక్కడ లాస్ట్లో శ్రీ పగిడిద రాజుల గద్దె అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి మంచిగా రూమ్కి వెళ్ళిపోయి ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ మంచిగా తినేసేసి ఇంటికి రిటర్న్ బయలుదేరడమే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.